హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజునంటే ఈ వీడియోలోనే మనం ఈ రోజుల్లో మనం ఏమైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఆర్ ఎనీథింగ్ ఏ జాబ్ కానీ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే రిక్రూటర్స్ అనే వాళ్ళు ఏంటంటే మనల్ని మెయిన్లీ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి అయితే చూస్తున్నారు. మనం తీసుకునే ఒక ఫ్రెషర్ అవునా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే ఏమైనా సర్టిఫికేషన్ కోర్సులు ఏమైనా చేశారా, కోర్స్ మీద ఆ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేశారనేది చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్లీ స్టూడెంట్స్ సెర్చింగ్ చేసేది ఏంటంటే సర్టిఫికేషన్ కోర్సెస్. అవన్నీ ఏంటంటే బయట మార్కెట్లో ఏంటంటే ఆల్మోస్ట్ పెయిడ్ సర్టిఫికేషన్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి యాప్ స్టోర్లోనే ఒక స్టూడెంట్కి ఫ్రీగా సర్టిఫికేషన్ కోర్సు మంచి క్లియర్గా ప్రొవైడ్ చేసే ఒక యాప్ అయితే ఉంది. సో దాని గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది కదా, సో దానిపైన ఏంటంటే స్వయం అని అయితే ఎంటర్ చేయండి. స్వయం యాప్, ఆ యాప్ పేరు వచ్చేసి. సో ఇక్కడ ఫస్ట్ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఏంటంటే హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అయితే కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. సో కింద స్క్రోల్ చేసుకుంటున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే నేషనల్ కోఆర్డినేటర్స్ లైక్ ఏమైనా గ్రూప్ సంబంధించి ఇవన్నీ కూడా కోర్సెస్ మీకు కావాల్సింది గవర్నమెంట్ సంబంధించి నేషనల్ వైడ్గా. అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ వచ్చేసాక మీరు కింద 4 డాట్స్ కనిపెడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కావాల్సిన అన్ని కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎడ్యుకేషన్ ఉంది అండ్ అగ్రికల్చర్ సంబంధించింది ఉంది. సో ఇక్కడ ఇట్లాంటివి అన్నీ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచర్ ఎడ్యుకేషన్ మీద అయితే క్లిక్ చేసుకుని కొంచెం టైం అయితే తీసుకుని ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసాక ఈ విధంగా మనకి నెక్స్ట్ అన్ని కోర్సెస్ అనేది అయితే అవైలబుల్లోకి అయితే వస్తున్నాయి. సో ఇక్కడ NPTEL డొమైన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ ఏంటంటే ఒక ఐటీకి సంబంధించింది ఆల్మోస్ట్ ఐటీకి సంబంధించిన కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం డిజైనింగ్ అండ్ వెబ్ డిజైనింగ్ అన్ని కోర్సెస్ అనేది అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద వ్యూ ఆల్ ఉంది కదా, వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకున్నాం. సో క్లిక్ చేశాక ఇక్కడ అప్కమింగ్ కాకుండా ఆన్గోయింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇవన్నీ ఏంటంటే ఐటీకి సంబంధించిన కోర్సెస్ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వండి, మైక్రోసాఫ్ట్ అంటే డేటా సైన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రోగ్రామింగ్ సంబంధించిన కోర్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్లిక్ చేశాను. సో ఏఎంఐ కాన్స్టెంట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే క్లాస్ సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. క్లాసెస్ టైమింగ్స్ డేట్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే కోర్సు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉంది కదా ఆన్గోయింగ్ అని, అప్కమింగ్ అని. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే నాకు వస్తుంది. సో ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఓపెన్ చేశాక గో టు ది కోర్స్ అని ఉంది. సో నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన క్లాసెస్ అనేవి వీక్లీ ఫామ్లో అయితే ఇస్తాడు. సో వీక్ 1, వీక్ 2, వీక్ 3 అలా నేను నా కోర్స్ అనేది 12 వీక్స్. అంటే ఇక్కడ మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకొని తెలుసుకోవడానికి రైట్ సైడ్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పర్సంటేజ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ప్రోగ్రెస్ ఉంది కదా, అన్బేస్ ప్రోగ్రెస్. సో ఇదేంటంటే వీక్లీ వైజ్ నేను ఎంత కంప్లీట్ చేశానో ఈ టాస్క్స్ అవన్నీ అనమాట. ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ క్విజ్ ఉంటుంది, క్విజ్ ప్రోగ్రామ్ ఎగ్జామ్ రాయాలి. అసైన్మెంట్స్ అన్నీ రాసాక మనకి కంప్లీట్ అయ్యాక మన సర్టిఫికేట్ అయినా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్చ్ బార్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ డేటా సైన్స్ అనేది అయితే ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా డేటా సైన్స్ అనేది ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ డేటా సైన్స్ మీద చాలా వచ్చినాయి. అంటే పైథాన్ మీద, నార్మల్ డేటా సైన్స్ అంటే ఏంటి అవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని సో మీరు దాని మీద సర్టిఫికేషన్ కోర్స్ అయితే చేయండి. ఇక్కడ వీక్లీ టెస్టులు రాయాలి. రాసాక మీకు సర్టిఫికేట్ అనేది అయితే అవైలబుల్గా వస్తుంది. సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.